హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రేసీ వరల్డ్. ఇవాళ మనకు ఎంతో స్పెషల్ అయిన టేస్టీ అయిన గులాబ్ జామ్ అంటూ ఇష్టం లేని వాళ్ళంటే ఎవరున్నారండి. చాలా సింపుల్గా ఈజీగా బెల్లంతో గులాబ్ జామ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఆలస్యం లేకుండా నేనైతే 1 కప్పు గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకున్నాను. అంటే ఏ బ్రాండ్ అయినా ఓకే అండి. 1 కప్పు తీసుకొని ఇందులో నేను కాచి చల్లార్చిన పాలను, అంటే కొంచెం గోరువెచ్చగా ఉన్న పాలను 1/2 కప్పు మైన తీసుకొని కొద్దిగా పాలు పోసుకుంటూ, అంటే గట్టిగా కలపకుండా చాలా స్మూత్గా మెల్లిమెల్లిగా కలుపుతూ కొద్దిగా పాలు పోసి మనము ఒక చపాతీ పిండిలాగా మనము కలిపేసుకొని పక్కన ఉంచుకోవాలండి. చూడండి, ఇదైతే చక్కెరతోటి తింటే అంత హెల్దీ కాదు కాబట్టి నేనైతే బెల్లంతో చేస్తున్నాను మా పిల్లల కోసము. మీరు కన్నా మీ పిల్లల కోసం ఇలా ఇంట్లో ట్రై చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఎంతో ఎంజాయ్ చేస్తారు. మా పిల్లలైతే గులాబ్ జాములు అంటేనే వాళ్ళకి ఒక పండగ వచ్చినట్టుంటుంది. అందుకని ఈ డిసెంబర్ ఎండింగ్ 31st రోజు నేను ఈ గులాబ్ జామ్ చేసి స్పెషల్గా పిల్లలకి ఇస్తున్నాను. మీరు ఇలా ఇంట్లో ట్రై చేసి ప్రతి ఒక్కరికి, మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఎంజాయ్ చేయండి. మీరు ఎంజాయ్ చేయండి. అదేవిధంగా ఇదైతే కొద్దిగా పాలు పోసి ఒక చపాతీ పిండిలాగా మెల్లగా కలపాలి. గట్టిగా పిండుకోకుండా ఒక 1/2 అవర్ ఈ పిండిని పిసికి పక్కన ఉంచుకున్నామనుకో, ఫైనల్గా నేనైతే ఒక స్పూన్ మైన నెయ్యి వేసి మొత్తం కలిపేసి మూత పెట్టేసుకున్నామండి. కలిపేస్తే చూడు, నెయ్యి వేసి మొత్తము ఇంకొకసారి కలిపేసుకోవాలి. గట్టిగా కాకుండా కలిపేస్తే చాలా టేస్ట్గా వస్తుంది. ఇలా మూత పెట్టేసి ఒక 1/2 అవర్ వదిలేసి తర్వాత ఇప్పుడైతే మనము బెల్లం పాకం పెట్టుకుందామండి. బెల్లం పాకంతో మనము ఏ కప్పుతో మనం గులాబ్ జామ్ పౌడర్ తీసుకున్నామో అదే కప్పుతోటి మనము 1.5 కప్పు బెల్లం తీసుకోవచ్చు. ఎక్కువ స్వీట్ తిన్న వాళ్ళకైతే 1.5. మేమైతే నార్మల్ స్వీట్ తింటున్నాం కాబట్టి 1 కప్పు సరిపోతుందండి. ఇంకా ఇది వేసి మెత్తగా బెల్లాన్ని పగలగొట్టేసి వేసి ఇందులో 1 కప్పుకు 2 కప్పులు వాటర్ పోసి మంట లో ఫ్లేమ్లో పెట్టి బెల్లం అంతా కరిగేంత వరకు కరిగించుకోవాలి. కరిగించినప్పుడు దాంట్లో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఇలాంటివి ఉన్నప్పుడు స్ట్రైనర్తో వడగట్టుకుంటే మనకు చాలా బాగుంటుంది. డైరెక్ట్గా అట్లనే ఉంచేసామనుకోండి అంత బాగుండదు. కాబట్టి ఇదంతా బెల్లము మొత్తం కరగబెట్టుకోవాలి. ఇది ఎందుకంటే ఈ గులాబ్ జామున్ బెల్లంతో నేను ఎప్పుడూ ట్రై చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. చాలా బాగా వచ్చాయండి. మా పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేశారు. మీరు కన్నా ఇలా ట్రై చేసి ఇంట్లో ఎప్పుడైనా ఒకసారి ఇలా చేసి పెడితే పిల్లలు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. కాబట్టి చాలా రోజుల నుంచి చేయాలనుకుంటున్నాను. నాకు ఈరోజు కుదిరింది, అందుకు ఈరోజు చేస్తున్నాను. గంటతోటి కలయి పెడతా ఉంటే తొందరగా బెల్లం కరిగిపోతుంది వేడికి. కరిగిన తర్వాత మనమే ఇంకొక గిన్నెలోకి మనము ఈ పాకం అంతా, అంటే ఇది మనకేమో పాకము రావడం అవసరం లేదు, జస్ట్ బెల్లం అంతా కరిగిపోతే కొంచెం ఇట్లా జిగురులాగా వస్తే చాలండి, చాలా బాగుంటుంది. మొత్తం బెల్లం అంతా కరిగింది. ఇంకొక గిన్నెలోకి మనము వడగట్టుకుందాము. వడగట్టుకున్న తర్వాత వడగట్టామండి. వడగట్టిన చూడండి, బెల్లం మొత్తం కరిగిపోయింది. చూడు, మనం అంటే ఇది స్ట్రైనర్తో వడగట్టాను, నేను వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేశాను. మొత్తం బెల్లం కరిగిపోయి ఎటువంటి డస్ట్ పార్టికల్స్ లేకుండానే చూసాను. చూడండి, కొంచెం పట్టుకొని మనం చూస్తే జిగురులాగా వస్తుంది. ఇంకా ఇది ఫైనల్, మనం స్టవ్ బంద్ చేసుకొని పక్కన ఉంచుకోవచ్చు. ఇందులోనే మనకు ఫైనల్గా ఇలాచీ పౌడరు ఒక 4-5 యాలకలు అంటారు కదండి, యాలకలు దంచి పౌడర్ వేసుకుంటే మంచి ఫ్లేవర్ కోసము బాగుంటుంది. ఒక్కసారి కలయి పెట్టి మనం ఇది పక్కన దింపుకుంటే ఈ పాకం రెడీ అయిపోయినట్లే. అంటే మనం జస్ట్ పాకమేనండి, మనకేమి ఇది తిగ పాకం అట్లా ఇట్లా పట్టుకుంటే కొద్దిగా జిగురులాగా వస్తే చాలు. ఇంకా మనం ఇది పక్కన ఉంచుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి గులాబ్ జామును
ముద్ద పెట్టుకున్నాం కదా, ఆ ముద్ద చూడండి ఎంత ఎయిర్ బబుల్స్ లాగా మెత్తగా వచ్చేస్తుందో. ఇలా వచ్చినప్పుడు గులాబ్ జామ్ చాలా తినేటప్పుడు సాఫ్ట్గా అనిపిస్తుంది. ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంటే 1 అవర్ అయినా ఇలా కలిపి పక్కన పెట్టుకొని ఇంకొకసారి అలా కలిపేసుకొని వదిలిపెట్టేసి ఇవి చిన్న చిన్న ఉండలుగా తీసేసుకొని మనము చాలా చిన్నవి తీసుకోవాలండి. లేకుంటే పెద్ద పెద్దవి అయితే కొంచెం ఫ్రై కాకుండా లోపల పిండి పిండి అలానే ఉంటుంది. ఇంకా గోలుగుండంత సైజు ఉంటే సరిపోతుంది, దానికన్నా మీడియం సైజు ఉంటే సరిపోతుంది. అది తీసేసుకొని మనం ఇది ఇలాగా రౌండ్గా చుట్టేసుకోవాలి. అంటే గులాబ్ జామున్ కొంచెం ప్రెస్ చేసి ఒత్తినట్టు రౌండ్గా చేసేసినామనుకో. చూడండి మొత్తము రౌండ్ చుట్టేసి పక్కన ఉంచుకున్నాము. అదేవిధంగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడేటువంటి ఆయిల్ అంతా వేసేసుకోవాలి. పాన్ అయితే హీట్ అయిపోయింది. చూడండి మనకు ఆయిల్ అంతా వేసుకుంటున్నాము. ఆయిల్ మంచిగా హీట్ అయ్యేంత వరకు మనము మంట కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టుకొని తొందరగా హీట్ చేసుకోవచ్చు. ఇది కొంచెము మందపాటి పాన్ కాబట్టి కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఆయిల్ హీట్ అయ్యేకి. కాబట్టి మనకు ఆయిల్ హీట్ అయిందో లేదా ఒకటి వేసి చూసి ట్రై చేద్దాము. చూడండి ఆయిల్ అయితే వేడైంది. అలాగే మనము ఒక్కొక్కటి ఇందులో వేసేసుకొని మనము ఫ్రై చేసుకోవడమే. నేనైతే ఇది ఆయిల్ కాగిందా లేదని టెస్ట్కి మాత్రమే వేసాను. ఆయిల్ అయితే మంచిగా కాగిపోయిందండి. ఇప్పుడైతే మనం మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటి వేసుకొని కుక్ చేసుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో ఉంటే పైకి ఎర్రగా అయినట్టు ఉంటుంది, లోపల పిండి పిండి అలాగే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనము మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇటు అటు కదులుపుతూ కుక్ చేసుకోవడమే, వీటిని ఫ్రై చేసుకోవడమే. అంతే అండి. ఇవి చాలా ఈజీ, సింపుల్ అయినటువంటి తొందరగా అయ్యే ప్రాసెస్. ఇదేం పెద్ద టైం తీసుకోదు. కాబట్టి ఇలా చూడు మొత్తం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై అయ్యాయి కదా. ఇవి తీసుకొని ఒక ప్లేట్లోకి పక్కన ఉంచేసుకుందాము. పక్కన ఉంచుకున్న తర్వాత ఇంకా మిగతా ఉన్నవన్నీ బౌల్స్ అన్నీ ఇందులోకి రీఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవడమే. చూడండి చూస్తుంటేనే ఎంత కలర్ఫుల్గా టెంప్ట్ అయిపోయే విధంగా ఉన్నాయి గులాబ్ జాములు. మిగతా ఉన్నటువన్నీ అలాగే ఒక్కొక్కటి వేసుకొని మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో పక్కన ఉంచుకోవడమే. చూడండి అటు ఇటు తిప్పుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు. అప్పుడే మనకు లోపల కానీ పిండి సాఫ్ట్గా ఉడికిపోతుంది. చూడండి ఎంత బాగా గోల్డెన్ కలర్ వచ్చేసాయో. చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది. దీని తర్వాత మనము పాకం పట్టు పెట్టుకున్నాం కదా, అందులోకి మనము డైరెక్ట్గా వేసేయచ్చండి. ఈ పాకం పట్టుకున్నటువంటి ఈ బెల్లం పాకంలోకి నేను గులాబ్ జాములు వేసేసాను. వేస్తే ఇవి ఒక 15 మినిట్స్ అంతా వదిలేసామనుకో, మూత పెట్టి అలా ఈ జ్యూస్ అంతా పీల్చేసుకుంటుంది. అంతే అండి. ఎంతో ఈజీ అయినా, టేస్టీ అయినా, సింపుల్ అయినా ఈ స్వీట్ ఎవరు ఇష్టపడారండి. చూడండి ఇలా అయితే ఎంత వావ్ అన్నట్లు అట్లుంటాయి కదా. ఎంతేనండి. సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని తినేస్తే ఎంత ఎమ్మి టేస్టీగా ఉంటాయి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో వీడియోతో మళ్ళీ కలుద్దాం.